అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాభారతములోని వనపర్వములో సూర్యపాసన గురించి తెలుసుకుందాం. యుధిష్ఠిర మహారాజు సూర్యపాసన చేసి అక్షయ పాత్రను పొందుట గురించి తెలుసుకుందాం. వైశంపాయనుడు చెబుతున్నాడు. జనమేజేయ, శౌనకముని యొక్క ఉపదేశం విని ధర్మరాజు పురోహితుడైన ధౌమ్యుని వద్దకేగి తమ్ములందరూ వింటుండగా అతనితో, దేవా, వేదాలలో నిష్ణాతులైన బ్రాహ్మణులు నాతో పాటు అడవులకు వచ్చారు. వారిని పోషించడానికి తగిన ధనం లేక నేను చాలా బాధపడుతున్నాను. వారిని నేను పోషించలేను, విడిచిపెట్టనూ లేను. ఈ పరిస్థితులలో నేను ఏమి చేయాలో దయచేసి చెప్పండి అని అడిగాడు. ధర్మరాజు యొక్క మాటలు విని ధౌమ్యుడు యోగదృష్టితో ఈ విషయమై కొద్దిసేపు ఆలోచించాడు. తరువాత ధర్మరాజుతో, ధర్మరాజా, సృష్టి ప్రారంభంలో ప్రాణులన్నీ ఆకలితో అలమటించేటప్పుడు సూర్యభగవానుడు దయతో తండ్రి వలె తన కిరణాలనే కరాలతో భూమి యొక్క రసాన్నంతా లాగివేసి మరలా దక్షిణాయన సమయంలో అందులో ప్రవేశించాడు. ఈ విధంగా అతడు క్షేత్రాన్ని సిద్ధం చేయగా చంద్రుడు దానిలో ఓషధుల బీజాలను వేశాడు. అవే ఫలించి అన్నంగా ఉత్పత్తి చెందింది. ఆ అన్నంతోనే ప్రాణులన్నీ తమ ఆకలిని తీర్చుకున్నాయి. ధర్మరాజా, దీని అర్థం ఏమిటంటే సూర్యుని యొక్క దయ వలన అన్నం పుడుతోంది. సూర్యుడే సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడు. అతడే అందరికీ తండ్రి. కాబట్టి నీవు అతనిని శరణుచొచ్చి అతని దయ వలన బ్రాహ్మణులను పోషించు అని ఉపాయం చెప్పాడు. సూర్యారాధన ఎలా చేయాలో చెబుతూ ధౌమ్యుడు, నేను సూర్యుని అష్టోత్తర శతనామాలు చెబుతాను, సావధానంగా విను. సూర్య, అర్యమ, భగ, త్వష్ట, పూష, అర్క, సవిత, రవి, గభస్తిమాన్, అజ, కాల, మృత్యు, దాత, ప్రభాకర, పంచభూత స్వరూప, సోమ, బృహస్పతి, శుక్ర, బుధ, మంగళ, ఇంద్ర, వివస్వాన్, దీప్తాంశు, శుచి, సౌరి, శనైశ్చర, బ్రహ్మ, విష్ణు, రుద్ర, స్కంద, యమ, వైద్యుతాగ్ని, జఠరాగ్ని, ఐందనాగ్ని, తేజస్వతి, ధర్మధ్వజ, వేదకర్త, వేదాంగ, వేదవాహన, సత్య, త్రేత, ద్వాపర, కలి, కళ, కాష్ట, ముహూర్త, క్షప, యామ, క్షణ, సంవత్సరకర, అశ్వత్థ, కాలచక్ర, విభావసు, శాశ్వత పురుష, యోగి, వ్యక్త, అవ్యక్త, సనాతన, కాలాధ్యక్ష, ప్రజాధ్యక్ష, విశ్వకర్మ, తమోనుద, వరుణ, సాగర, అంశ, జీమూత, జీవన, అరిహో, భూతాశ్రయ, భూతపతి, సర్వలోక నమస్కృత, స్రష్ట, సంవర్తక వాహ్ని, సర్వాది, అలోలుప, అనంత, కవల, భాను, కామద, సర్వతోముఖ, శయ, విశాల, వరద, సర్వధాతు నిషేచిత, మన, సువర్ణ, భూతాది, శీఘ్రగ, ప్రాణాధారక, ధన్వంతరి, ధూమకేతు, ఆదిదేవ, అదితిపుత్ర, ద్వాదశాత్మ, అరవిందాక్ష, మాతృపితృపితామహ స్వరూప, స్వర్గద్వార, ప్రజాద్వార, మోక్షద్వార, త్రివిష్టప, దేహకర్త, ప్రసంతాత్మ, విశ్వాత్మ, విశ్వతోముఖ, చరాచరాత్మ, సూక్ష్మాత్మ, మైత్రేయ, కరుణాన్విత అనే 108 నామాలు అమిత తేజుడు స్తుతింపదగినవాడు అయిన సూర్యుని యొక్క నామాలు. బ్రహ్మ స్వయంగా సూర్యుని స్తుతించాడు. ఈ పేర్లను పఠిస్తూ సూర్యునికి ఈ రీతిగా నమస్కరించాలి. సమస్త దేవతలు, పితరులు, యక్షులు సేవించునట్టి, అసురులు, రాక్షసులు, సిద్ధులు నమస్కరించునట్టి, పుటం పెట్టబడిన బంగారంతో అగ్నితో సమానమైన కాంతి కలిగినట్టి సూర్యభగవానుని నా హితం కోరి నమస్కరిస్తున్నాను. సూర్యోదయ సమయంలో ఏకాగ్ర మనస్కుడై ఈ స్తోత్రాన్ని పఠించే మానవునకు స్త్రీ, పుత్ర, ధనరత్న రాశులు లభించడమే కాకుండా పూర్వజన్మ స్మృతి, ధైర్యము, చురుకైన బుద్ధి కలుగుతాయి. పవిత్రుడై శుద్ధమైన ఏకాగ్రమైన మనస్సుతో సూర్యభగవానుని స్తుతిస్తే సమస్త శోకాలు తొలగిపోయి అభీష్ట వస్తు సిద్ధి కలుగుతుంది. పురోహితుని మాటలు విని జితేంద్రియుడు, దృఢవ్రతి అయిన ధర్మరాజు శాస్త్రోక్త వస్తువులతో సూర్యారాధన తపస్సు చేశాడు. అతడు స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిలబడి ఆచమన ప్రాణాయామాలు చేసి సూర్యుని ఈ విధంగా స్తుతించాడు. సూర్యదేవా, నీవు జగచ్చక్షువు, సమస్త ప్రాణులకు ఆత్మవు, మూల కారణమవు. సదాచార కర్మనిష్ఠులు, సాంఖ్యులు, యోగులు చివరికి నిన్నే పొందుతారు. ముముక్షువులకు ఆశ్రమయవు.
మోక్ష ద్వారానివి. నీవే సమస్త లోకాలను ధరించి ప్రకాశింపచేస్తూ పవిత్రం చేస్తూ నిస్వార్థంగా పోషిస్తున్నావు. ఇంతవరకు ఎంతోమంది గొప్ప ఋషులు మిమ్మల్ని పూజించారు. ఇప్పటికీ వేదజ్ఞులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తమైన మంత్రాల ద్వారా ఆయా సమయాలలో మిమ్ము ఆరాధిస్తూనే ఉన్నారు. సిద్ధచారణ గంధర్వ యక్ష గుహ్యక పన్నగులు మీ నుండి వరం పొందాలనే కోరికతో మీ దివ్యరథం వెన్నంటి నడుస్తూ ఉంటారు. 33 దేవతలు, విశ్వే దేవతలు మొదలైన దేవగణాలు, ఉపేంద్రుడు, మహేంద్రుడు కూడా మిమ్మల్ని ఆరాధించడం వల్లనే సిద్ధులయ్యారు. విద్యాధరులు కల్పవృక్షపు పూలతో మిమ్ము పూజించి సఫల మనోరథులయ్యారు. గుహ్యకులు, దేవతలు, పితరులు, మనుష్యులు అందరూ మీ పూజ వల్లనే గౌరవాన్వితులు అవుతున్నారు. అష్టవసువులు, 49 మరుద్గణాలు, ఏకాదశ రుద్రులు, సాధ్యగణాలు, వాలకిల్యులు మొదలైన వారందరూ మీ ఆరాధన వల్లనే శ్రేష్ఠులయ్యారు. బ్రహ్మలోకం నుండి భూలోకం దాకా అన్ని లోకాలలోనూ మిమ్మల్ని మించిన ప్రాణి లేదు. గొప్ప గొప్ప శక్తిశాలులు ప్రపంచంలో ఉన్నా కానీ వారంతా మీ కాంతి ముందు, ప్రభావం ముందు నిలవలేరు. జ్యోతిర్మయ పదార్థాలన్నీ నీలోనివే. జ్యోతి స్వరూపుడవు. సత్యం, సత్వం మొదలైన అన్ని సాత్విక గుణాలు మీలోనే ఉన్నాయి. అసురుల గర్వాన్ని అణిచివేసే విష్ణువు యొక్క చక్రం నీ అంశతోనే నిర్మించబడింది. మీరు గ్రీష్మ ఋతువులో మీ కిరణాల ద్వారా సమస్త ఓషధులను, రసాలను, ప్రాణుల యొక్క తేజస్సును లాగివేసి తిరిగి వర్షాకాలంలో ప్రసాదిస్తారు. వర్షాకాలంలో మీ కిరణాలే తపింపచేస్తూ, మండింపచేస్తూ, గర్జిస్తూ ఉంటాయి. అవే మెరుపులుగా మెరుస్తాయి, మేఘాలై వర్షిస్తాయి. శీతాకాలంలో వణికిపోయే మనుష్యులకు అగ్ని వలన గాని, దుప్పట్లు కంబళ్ళ వలన గాని లభించని సుఖం మీ కిరణాల వలనే లభిస్తుంది. మీ కాంతి భూమి మీది 13 ద్వీపాలను ప్రకాశింపచేస్తుంది. ఎవరి సహాయం లేకుండానే ముల్లోకాలకు మేలు చేకూరుస్తూ ఉంటారు. మీ ఉదయమే లేకపోతే సమస్త జగత్తు అంధకారమయమే. ఎవరూ కూడా ధర్మార్థ కామ సంబంధమైన పనులు చేయలేరు. బ్రాహ్మణాది ద్విజుల యొక్క సంస్కారం, యజ్ఞం, మంత్రాలు, తపస్సు, వర్ణాశ్రమోచిత కర్మలు మీ దయ వలననే జరుగుతున్నాయి. 1000 యుగాలు బ్రహ్మకు ఒక దినం. దానికి ఆద్యంతాలు కల్పించేవాడువు నీవే. మనువు, మనుపుత్రులు, జగత్తు, మనుష్యులు, మన్వంతరాలు, బ్రహ్మ మొదలగు సమర్థులకు కూడా నీవే స్వామివి. ప్రళయకాలంలో నీ క్రోధం వలననే సంవర్తకాగ్ని పుట్టి ముల్లోకాలను దహించి తిరిగి నీలో లీనమైపోతుంది. మీ కిరణాల వల్లనే రంగురంగుల ఇంద్రధనస్సు, మేఘాలు, మెరుపులు పుడుతున్నాయి, నశిస్తున్నాయి. 12 రూపాలతో ద్వాదశాదిత్యుల పేర్లతో ప్రసిద్ధి చెందినది మీరే. ప్రళయకాలంలో సమస్త సముద్రాల నీటిని మీ కిరణాల ద్వారా శోషింపచేస్తారు. ఇంద్ర, విష్ణు, రుద్ర, ప్రజాపతి, అగ్ని, సూక్ష్మ మనసు, ప్రభువు, శాశ్వత, బ్రహ్మ మొదలైనవన్నీ మీ నామములే. మీరే హంసుడు, సవిత, బాణుడు, అంశుమాలి, ఋషాకసి, వినస్వంతుడు, మిహిరుడు, పూషుడు, మిత్రుడు, ధర్మము. మీరే సహస్రరశ్మి, ఆదిత్యుడు, తపనుడు, గోపతి, మార్తాండు, అర్కుడు, రవి, సూర్యుడు, శరణ్యుడు, దినకరుడు. మీరే దివాకరుడు. సప్తసప్తి, దామకేసి, విరోచనుడు, అసుగామి, తమోజ్ఞుడు, హరితాసువుడుగా పిలువబడుతున్నారు. సప్తమి లేదా షష్ఠి తిథి నాడు భక్తి శ్రద్ధలతో మీ పూజ చేసి నిహంకారుడైన వానికి లక్ష్మీప్రాప్తి కలుగుతుంది. అనన్య చిత్తంతో మీ పూజలు, నమస్కారాలు చేసిన వానిని ఆదివ్యాధి విపత్తులు బాధించవు. మీ భక్తులు ఏ రోగములు లేని వారై పాప విముక్తులై సుఖంగా చిరకాలం జీవిస్తారు. అన్నదాత, నేను శ్రద్ధతో అందరికీ అన్నం పెట్టి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నాకు అన్నం కావాలి. మీరు దయచేసి నా కోరిక తీర్చండి. పిడుగులు, మెరుపులు కల్పించే మీ పాదాల వద్ద ఉండే మాటరుడు, అరుణుడు, దండు మొదలైన వారికి నేను నమస్కరిస్తున్నాను. క్షుభ, మైత్రి, అన్యభూత మాతలకు కూడా నేను ప్రణమిల్లుతున్నాను. వారు శరణాగతుడైన నన్ను రక్షించుదురుగాక అని ప్రార్థించాడు. ధర్మరాజు ఈ రీతిగా భువన భాస్కరుడైన అంశుమాలిని స్తుతించగా అతడు ప్రసన్నుడై అగ్నివలే దేదీప్యమానమైన శుభరూపంతో అతనికి దర్శనమిచ్చి, యుధిష్ఠిరా, నీ కోరిక సిద్ధించుగాక. నీకు 12 ఏళ్ల పాటు అన్నదానం చేస్తున్నాను. చూడు, ఈ రాగి పాత్రను ఇస్తున్నాను. మీ ఇంట్లో వండుకున్న కొద్దిపాటి ఫల మూల శాకాదులైన చతుర్విధ ఆహారాలు ద్రౌపది ఇందులోంచి వండిస్తున్నంతసేపు అక్షయమవుతాయి.
నేటి నుండి 14వ సంవత్సరంలో నీకు నీ రాజ్యం లభిస్తుంది అని చెప్పి పాత్ర ఇచ్చి అంతర్ధానం అయ్యాడు. ఇంద్రియ నిగ్రహంతో ఏకాగ్రతతో ఏదైనా కోరుకుని ఈ స్తోత్రాన్ని పఠించితే సూర్యభగవానుడు అతని కోరికను తీరుస్తాడు. దీనిని పదే పదే విన్నా ధారణ చేసినా వారి వారి కోరికలను అనుసరించి పుత్రులు, ధనము, విద్య మొదలైనవి లభిస్తాయి. స్త్రీ పురుషులలో ఎవరైనా సరే 2 సమయాలలోనూ దీనిని పఠిస్తే ఘోరాతి ఘోరమైన సంకటాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ స్తుతి బ్రహ్మ నుండి ఇంద్రునికి, ఇంద్రుని నుండి నారదునికి, నారదుని నుండి ధౌమ్యునికి, ధౌమ్యుని నుండి యుధిష్ఠిరునికి ప్రాప్తించింది. యుధిష్ఠిరునికి దీని వలన అన్ని కోరికలు తీరాయి. ఈ స్తోత్రం పఠించడం వలన యుద్ధంలో విజయం, ధనప్రాప్తి, పాప విముక్తి కలగడమే కాక చివరిలో సూర్యలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఎటువంటి స్వార్థము లేకుండా త్యాగగుణంతో సూర్యభగవానుడు సమస్త లోకాలకు ప్రకాశాన్ని అందిస్తున్నాడు. ఆ ప్రత్యక్ష దైవాన్ని ప్రతిరోజు చూస్తున్న మనం కూడా ఆయన చూపించే మార్గంలో స్వార్థము లేకుండా త్యాగగుణంతో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను.